చట్టసభలో పదవి రావాలంటే చాలా కష్టపడాలి. ఎలాంటి కష్టం లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా ఈజీగా వచ్చిన పదవిని కాపాడుకోలేకపోతే ఏమంటారు? తెలంగాణ రాజకీయాల్లో ఓ నేత వివాదాస్పద శైలితో ఉన్న పదవిని ఊడగొట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ నాయకుడు చేసిన చిన్న తప్పు పదవిని పోగొట్టింది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన పోగొట్టుకున్న పదవి ఏంటి? అసలు ఎలా జరిగింది? వాచ్ ఇట్. తెలంగాణలో గడిచిన 2 ఏళ్లుగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల వ్యవహారం ఎప్పుడూ వివాదాలు రేకెత్తిస్తూనే ఉంది. కొందరు నేతలకు పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది. తాజాగా ఇదే విధంగా ఓ నేత మాజీ ఎమ్మెల్సీగా మారిపోవటం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖాళీగా ఉన్న 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులకు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను సిఫార్సు చేశారు. ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ కూడా ఆమోదించారు. అయితే వీరిద్దరి ఎంపిక చెల్లదంటూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లటంతో విచారించిన న్యాయస్థానం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదంటూ కొట్టేసింది. అయితే మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక మరోసారి సిఫార్సు చేసే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. అయితే ఈసారి ప్రొఫెసర్ కోదండరాంతో పాటుగా అమీర్ అలీ ఖాన్ పేరు సిఫార్సు చేయలేదు. అమీర్ స్థానంలో అజారుద్దీన్ పేరును సిఫార్సు చేయగా గవర్నర్ ఇద్దరి పేర్లను ఆమోదించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించడానికే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఈ వాదన నిజం కాదని తెలుస్తోంది. అమీర్ అలీ ఖాన్ చేసిన ఓ తప్పు వల్లే రెండోసారి ఆయన పేరును సిఫార్సు చేయలేదని సమాచారం. ఇద్దరు ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు రావటానికి 2 నెలలకు ముందు పాత బస్తీలోని అమీర్ అలీ ఖాన్ ఆఫీస్ కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెళ్లటమే ఆయన పదవి పోవటానికి కారణమైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు రకరకాల విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఉంటే ఆ పార్టీ నేత హరీష్ రావుతో అమీర్ భేటీ కావటమే కాంగ్రెస్ నాయకత్వానికి కోపం తెప్పించిందంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఎంతో మంది పోటీ పడినా అందరినీ కాదని అమీర్కు అవకాశం ఇస్తే ప్రతిపక్ష నేతతో మీటింగ్ పెట్టడం ఏంటనే విమర్శలు గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనను బలహీనంగా వినిపించి కోదండరాం, అమీర్ ఖాన్ల సభ్యత్వం రద్దయ్యేలా చేశారని టాక్. మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని అమీర్ ఖాన్ ను పక్కన పెట్టి ఆయన స్థానంలో అజారుద్దీన్ కు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తంగా హరీష్ రావును కలవటమే అమీర్ అలీ ఖాన్ పోస్ట్ ఊస్ట్ అవ్వటానికి కారణమైందట. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత అమీర్ అలీ ఖాన్ కు అసలు విషయం అర్థమైందట. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉన్న అమీర్ ఖాన్ చిన్న తప్పుతో ఎమ్మెల్సీ పదవినే పోగొట్టుకున్నారు.